మామ యూకే ఎందుకు రావద్దు అని చెప్పినా కదా, ఇప్పుడు ఎందుకు రావాలో కూడా చెప్తున్నా నేను. ఎందుకు రావాలంటే ఆల్రెడీ ఆ ఇండియాలో మనకి పాపులేషన్ బాగా అయిపోయింది. అడు ఉండి మస్తు మంది అయితే ఏం చేయలేం మనం. ఇక మీకు అర్థమైంది నేను ఏమనాలనుకుంటున్నాను. అది ఇక ఫస్ట్ థింగ్ యూకేనే ఎందుకు రావాలంటే మీకు తెలుసు ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీలో ఏ కంట్రీ అయినా కానీ ఎగ్జామ్ అడుగుతుంది. ఈ ఒక్క కంట్రీ ఇంటర్ మార్కులు ఇంగ్లీష్లో 75 అబోవ్ ఉంటే సరిపోతుంది. అందుకే అందరు ఈ కంట్రీ చూస్ చేసుకుంటారు. అండ్ ఇంకొకటి 98% నీకు వీసాస్ అనేది పక్కా అప్రూవ్ అవుతాయి యూకే కంట్రీకి. అండ్ ఇంకోటి ఇండియాలో మనకి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఇయర్ మస్తు మంది స్టూడెంట్స్ అంటే డిగ్రీస్ కానీ బీటెక్స్ వాళ్ళ బ్యాచిలర్స్ అనేది కంప్లీట్ చేసుకుంటున్నారు. కంప్లీట్ చేసినాక బయట మార్కెట్లో జాబ్స్ ఉంటలేవు. అండ్ జాబ్స్ ఉంటలేవంటే ఇన్ ద సెన్స్ ఉంటున్నాయి, ఉన్నా కానీ మనం ఆ జాబ్స్ని కొట్టలేకపోతున్నాం. ఎందుకంటే మన దగ్గర మనం కాలేజ్ పోతాం మన స్కిల్స్ నేర్చుకోము కదా. మనకు అసలు ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ అది చదువుకుంటాం, అందులో ఏముందో నేర్చుకోం. మనకేంటిది ఇంటికాడ నేర్పించింది అందరూ, అరే నువ్వు ఎట్లనైనా పాస్ కారా పై, పాస్ అయితే నీకు సర్టిఫికేట్ వస్తుంది జాబ్ వస్తుంది. అవన్నీ ఫేక్ ముచ్చట్లు. సర్టిఫికేట్లు ఉంటే జాబులు రావు, ఎవడు ఇప్పియాడు కూడా. ఇప్పుడున్న కాంపిటీషన్కి అసలు ఎవడు కూడా ఇవ్వడు నీ దగ్గర స్కిల్ లేదంటే. అండ్ ఇంకోటి స్కిల్ నేర్చుకోవాలరా అంటే స్కిల్ అంటే ఏదో సర్టిఫికేట్ తెచ్చుకోవాలనుకుంటాం. స్కిల్ అంటే పని నేర్చుకోవాలి మనం. ఇప్పుడు ఒక విషయం నాదే చూసుకోవాలి. నేను ఇండియాలో ఉండగా నేను మస్తు జాబ్లోకి ట్రై చేసిన ఒక 1 year. ఏ జాబ్ అరే చిన్నదరా, నాకు 10,000 అయినా ఒకేరా, 15,000 20,000 జాబ్ అయినా ఒకేరా అంటే ఏ జాబ్ రాలేదు నాకు. ఒకటే ఆప్షన్ ఏంటిది, ఇక నేను బయటికి వెళ్ళాలరా ఏదో కంట్రీకి. నేను ఇటలీ ట్రై చేసిన రాలేదు, ఓకే ఇడిచిపెట్టేసిన. దాని తర్వాత నాకు బెస్ట్ ఆప్షన్ ఎందుకు యూకే అనిపించింది అంటే యూకేకి వీసాస్ వస్తాయి, పైసలు పెట్టినామంటే పక్కా వస్తాయి. నీ దగ్గర ఏంటిదంటే నీకు ఇనిషియల్ కానీ సొంత డబ్బులు ఒక 15 లక్షలు ఉండాలి. మమ్మ నేను ఇంట్రెస్ట్ తెచ్చుకుంటా అది ఇదంటే నడవది. 15 లక్షలు ఉన్నాయనుకో, వీడికి వచ్చినాక కొంచెం అటు ఇటు అయినా కానీ నీకు ఇంటికాడ ఇంట్రెస్ట్ పడది. ఇంటికాడ ఇంట్రెస్ట్ పడలేదు అనుకో, నువ్వు ఇక్కడ ఆటోమేటిక్గా పికప్ అవుతావు. ఎందుకంటే నీకు వచ్చినాక టైం పడుతుంది కావచ్చు, కానీ పార్ట్ టైం అంటే దొరుకుతుంది, పక్కా టైం పడుతుంది. ఇప్పుడు నా విషయంలో నాకు ఒక 3 months పట్టింది. ఆఫ్టర్ 3 months నాకు జాబ్ వచ్చింది. సో అప్పటిదాకా సర్వైవ్ కావాలంటే ఈ రూమ్ రెంట్లు అకామిడేషన్లు ఇవన్నీ పే చేయాలి మనం. ఇవన్నీ పే చేయాలంటే ఎంతో కొంత డబ్బులు ఉండాలి కదా మన దగ్గర. సో అందుకే ఈ 15 లక్షలు 10 లక్షలు అనేవి మన సొంత డబ్బులు ఉండాలి. అప్పుడు నీకు ఏమనిపించదు. మళ్ళీ ఇక ఇక్కడ నీకు ఇంకొకటి వచ్చినాక యూకేలో యూనివర్సిటీలు నీకు ఒక బెస్ట్ ఆప్షన్ ఇస్తుంది. అంటే నువ్వు వచ్చినాక వెంటనే ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంటి దగ్గర ఉండగా ఇనిషియల్గా కొంచెం ఫీజు కడతావు కదా, ఆ ఫీజు కాకుండా నువ్వు ఇక్కడ ల్యాండ్ అయినాక నీకు ఇన్స్టాల్మెంట్ ఫీజు ఇస్తుంది. లైక్ నువ్వు మంత్లీ పెట్టుకోవచ్చు, 3 months పెట్టుకోవచ్చు, 6 months పెట్టుకోవచ్చు. ఇక లేదు నీకు లోన్ ఉంది, లేదు నా దగ్గర పక్కా డబ్బులు ఉన్నాయి నేను మొత్తం కట్టేస్తా అంటే అది నీ విష్. నువ్వు మొత్తం కట్టేసుకొని ఏం చేయొచ్చు, దాని తర్వాత నువ్వు పార్ట్ టైం నుండో ఎక్కడ నుండో ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ యూకేతోని ద బెస్ట్ థింగ్ ఏంటంటే 2026లో కూడా గోల్డెన్ ఆపర్చునిటీ స్టూడెంట్స్కి అని చెప్పొచ్చు. ఎందుకనంటే ఇక్కడ పార్ట్ టైంలోకి కష్టమే రా, కాకుంటే ఫుల్ టైం అంటే ఫుల్ టైం జాబ్స్, మళ్ళీ ఇవే లేబర్ జాబ్స్ కాదు, ప్రొఫెషనల్ జాబ్స్కి, వైట్ కాలర్ జాబ్స్కి ఇక్కడ ఏంటంటే మస్తు జాబ్స్ ఉన్నాయి. ఇంకా ఏంటంటే నీ దగ్గర మంచి స్కిల్ ఉండాలి, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి, పక్క నీకు జాబ్ వస్తుంది. జాబ్ రాలేదని ఏం లేదు అసలు. ఇక నువ్వు ఒక మంచి వెబ్సైట్కి పోయి పక్కా అప్లై చేసినావు అనుకో, పక్క నీకు ఇంటర్వ్యూ కాల్స్ వస్తాయి. అప్పుడు పోయినాక నీకు అర్థమవుతుంది ఇక జాబ్స్ లేదని, మొత్తానికి అసలు ప్రొఫెషనల్ జాబ్స్ లేవు అనేది ఫేక్ ముచ్చట. జాబ్స్ అయితే పక్కా ఉన్నాయి. యూకేతో ఇంకోటి బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ వచ్చి నువ్వు ఏ పని చేసినా కానీ ఏ జాబ్ చేసుకున్నా కానీ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది. అంటే ఒక లేబర్ని ఒక డిగ్నిటీగా చూస్తారు. ఇక మన ఇండియాలో అనుకో, అరే నీ అమ్మ నువ్వు గా పని ఏం చేస్తున్నావురా, ఈ పని ఏం చేస్తున్నావు అని అంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇండియాలో మనం ఏం పని చేసినా కానీ గవ్వే పైసలు ఇస్తారు, అంటే మన ఎఫర్ట్స్కి సరిపోనంత. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఓకే నువ్వు ఏ పని అనేది ఒక బేసిక్ పే అనేది ఉంటుంది. ఆ బేసిక్ పేతో ఏంటంటే నీ నీడ్స్ అన్నీ ఎలా తీసుకోవచ్చు ఇక్కడికి వచ్చినాక. సో మెయిన్ థింగ్ ఏంటంటే నేను ఇట్లా నువ్వు ఏదో లేబర్ పని చెప్తున్నావురా చీప్గా చూడాలి అని చెప్పేసి ఉండదు. నువ్వు ఎంత ప్రొఫెషనల్ జాబ్ అయినా కానీ, ఇక్కడ నువ్వు మినిస్టర్ అయినా కానీ ఆడచ్చి అదే రెస్టారెంట్లో తింటాడు. నువ్వెంత లేబర్ కూలి పని బయట పని చేసినా కానీ వాడచ్చి అదే రెస్టారెంట్లో తింటాడు. ఇది డిగ్నిటీ ఆఫ్ లేబర్. అంటే ఒక లేబర్ని ఒక డిగ్నిటీగా అంటే మంచిగా ఎట్లా చూడాలి ఒక మనిషి లెక్క అనేది ఇక్కడ నువ్వు నేర్చుకుంటావు.